మీరు ప్రతిరోజు రాత్రి ఆకాశంలో చూసినప్పుడు కొన్ని వేల నక్షత్రాలు కనిపిస్తాయి. టు బి ఎగ్జాక్ట్ 4548 స్టార్స్. కనిపిస్తున్న అన్ని నక్షత్రాల నుంచి ప్రతి 2 నక్షత్రాల్లో ఒక నక్షత్రం చుట్టూ కొన్ని రాకీ బాల్స్ మరియు గ్యాస్ బాల్స్ లాంటివి తిరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి ఎలాంటి సిస్టమ్ని తయారు చేసే అంటే దాన్ని మనం సోలార్ సిస్టమ్ అంటాం. మన ఉండే సూర్యమండలం కూడా ఈ సోలార్ సిస్టమే. ఇందులో మెయిన్ స్టార్ మన సూర్యుడు. దాని చుట్టూ ఆర్బిట్ చేస్తున్న ఒక రాకీ బాల్ పైన మనం ఉన్నాం. దాన్నే భూమి అంటాం. కానీ ఇక్కడ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. రాత్రి సమయంలో ఏదోనొక ఒక టైంలో మీరు ఆకాశంలో చూసినప్పుడు మీకు చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. అయితే మీకు 5 నక్షత్రాలు కనిపించాయి అనుకుందాం. ఈ 5 ఒకటి మన భూమిలాగానే రాకీ ప్లానెట్. దాని నక్షత్రంతో ఎంత దూరంలో అయితే ఆర్బిట్ చేస్తుందో అంతే దూరంలో మన భూమి సూర్యుడిని ఆర్బిట్ చేస్తుంది. దీన్నే మనం గోల్డీ లాక్ జోన్ అంటాం. అంటే దీని అర్థం ఈ ప్లానెట్ ఆ స్టార్కి ఎంత దూరంలో ఉంటే కాలిపోకుండా ఉంటుందో అంతే దూరంలో ఉంది. అలాగే స్పేస్ యొక్క కోల్డ్ కూడా దాన్ని ఐస్గా మార్చేయలేదు. ఇన్షార్ట్ సేమ్ భూమిలాగా నా ప్లానెట్స్ పైన కూడా లైఫ్ ఉండడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మన మిల్కీవే గ్యాలక్సీలో ఎన్ని స్టార్స్ ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? 200 బిలియన్ స్టార్స్ అంటే 20,000 కోట్ల నక్షత్రాలు. ఇందులో 40 బిలియన్ అంటే 4,000 కోట్ల నక్షత్రాలపైన జీవం ఉండవచ్చు. ఇది కూడా కేవలం మనం ఉండే ఒక గ్యాలక్సీలోనే. అమేజింగ్ రైట్? మన గ్యాలక్సీలో కూడా ఏదో ఒక ప్రదేశంలో ఏలియన్ ప్రపంచం ఉండవచ్చు. ఇది వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఈ రోజు వరకు ఆ 40 బిలియన్ స్టార్స్ పైన లైఫ్ని గుర్తించేంత టెక్నాలజీ మన దగ్గర లేదు. కానీ టెక్నాలజీని త్వరలోనే మనం చూడబోతున్నాం. ఎందుకంటే 13th మార్చ్ 2021లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంచ్ అవుతుంది. దీని లెన్స్ ఎంత విశాలంగా ఉంటాయంటే అంత దూరంలో ఉన్న నక్షత్రాల నుండి వస్తున్న లైట్ను కూడా ఇది ఇంటర్ప్రిట్ చేయగలదు. తరువాత ఏలియన్స్ ఉన్నాయో లేదో అనేది మన ఇంట్లోనే కూర్చొని తెలుసుకోగలము. అయితే ఏలియన్స్ ఉంటే ఎలా ఉంటాయి? ఈ ప్రశ్న మీ ఒక్కరిలోనే కాదు, ఈ ప్రశ్న చాలామంది శాస్త్రవేత్తలను నిద్రపోకుండా చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఏలియన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ మైండ్లో కొన్ని క్రియేచర్స్ ఫ్లాష్ అవుతాయి. అవి చూడడానికి ఇలా ఉంటాయి. కానీ ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మూవీస్ అండ్ కామిక్స్. నిజం ఏమిటంటే ఏలియన్స్ ఎలానే కనిపించాలని రూల్ లేదు. ఏ విధంగా అయితే ఈ ప్రపంచం వాటిని మార్కెటింగ్ చేస్తుందో, ఏ విధంగా అయితే మనం తెలివిని ఉపయోగించి వాటిని ఇమాజిన్ చేసుకుంటాము. ఈ భూమి మీద నివసించే మన మానవులం వాటికి చాలా సులభంగా 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 1 ముఖాన్ని కూడా ఇచ్చేస్తాము. ఎందుకంటే ఒక లివింగ్ ఆర్గానిజం ఎలానే ఉంటుందని మనకు తెలుసు. ఇది మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒక జీవికి తల అనేది లేదంటే దాన్ని మనం జీవిగా కూడా అనుకోలేము. ఇది ఇమాజిన్ చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీలో ఒక జీవి, ద మ్యూటెంట్ సైబరాక్. దీన్ని మీరు ఒక జీవి అని చెప్పగలరా? ఇది ఒక పెర్ఫెక్ట్ జీవి. ఎక్కడైతే రాక్స్ మరియు చెట్లు ఉండవో ఇది అక్కడ నివసించగలదు. ఈ జీవి మీకు ఖచ్చితంగా షాక్నిచ్చి ఉంటుంది. అంటే ఇలాంటి విచిత్రమైన జీవులు మన యూనివర్స్లో ఉండడానికి ఛాన్సెస్ ఎంత ఎక్కువ ఉన్నాయో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఎందుకంటే మన ఆలోచన అంత అడ్వాన్స్గా లేదు. సో ఫ్రెండ్స్, మీరేం బాధపడకండి. ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని అలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుంది. సైన్స్ ప్రకారం అలాంటి కొన్ని ప్లానెట్స్లో ఏలియన్స్ ఏ రూపంలో ఉండవచ్చని చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ ఎక్సైటింగ్ వీడియో. ఒక గ్రహం మీద ఎలాంటి జీవి ఉండాలనేది ఆ గ్రహం పైన ఆధారపడి ఉంటుంది. మనం పోయిన కొన్ని సంవత్సరాల్లో కొన్ని ఎర్త్-లైక్ ప్లానెట్స్ని కనుగొన్నాం. మనం లాంచ్ అవ్వబోయే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి వెయిట్ చేస్తుంటే శాస్త్రవేత్తలు మాత్రం 2009 నుంచి కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగిస్తున్నారు ఎర్త్-లైక్ ప్లానెట్స్ని గుర్తించడానికి. ఇప్పుడు దాని యొక్క రిజల్ట్స్ మిమ్మల్ని నిజంగా షాక్కు గురి చేస్తాయి. అన్నింటికంటే ముందు కెప్లర్ టెలిస్కోప్ యొక్క డేటా ఏం చెప్తుందంటే మన గ్యాలక్సీ ఇంకా మన చుట్టూ ఉండే గ్యాలక్సీలో సుమారుగా 10 క్వింటీలియన్ ప్లానెట్స్ ఉన్నాయి. వీటిలో 1 మిలియన్ ప్లానెట్స్లో లైఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది వేరే ప్లానెట్స్ పైన లైఫ్ ఉండడానికి పాసిబిలిటీస్ కెప్లర్ డేటా ప్రకారం ఎంత హైలో ఉందో. చాలా ఎక్కువ కెప్లర్ ప్లానెట్స్లో నుండి కొన్ని కెప్లర్ ప్లానెట్స్ పైన సైంటిస్టులు కొన్ని వేసి కూర్చున్నారు. వాటిలో ఒకటి కెప్లర్ 22b. ఇది ఒక వాటర్ వరల్డ్. ఇది మొత్తం వాటర్తో ఉండే ఒక ప్లానెట్. 4 వైపులా నీరే ఉంటుంది. అయితే ఈ నీరు మధ్యలో మిమ్మల్ని వదిలేసానని ఇమాజిన్ చేసుకోండి. మీ చుట్టూ మీకు ఏం కనిపిస్తుంది? మొత్తం వాటర్ కనిపిస్తుంది. అలాంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది భూమిలాగానే కనిపించే ఒక ప్లానెట్, కానీ ఇది పూర్తిగా సముద్రాలతో నిండి ఉంటుంది. అవి కూడా 1000 కిలోమీటర్ల లోతున్న సముద్రాలు. మన భూమిపైన అయితే 15 కిలోమీటర్ల లోతున్న సముద్రాలే ఉన్నాయి. ఇలాంటి ప్లానెట్స్ ఎలా ఉండి ఉంటాయి? ఈ ప్లానెట్స్ పైన ఎలాంటి జీవులు జన్మించి ఉంటాయి? శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్లానెట్ పైన సముద్రం అడుగు భాగంలో ఏలియన్ చెట్లతో ఒక విచిత్రమైన అడుగు ఉంటుంది. అవి మొదటగా ఈ సముద్రంలో జియోథెర్మల్ ఎనర్జీని తీసుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు ఎవల్యూషన్ అయిన తరువాత ఇలాంటి పాట్ టైప్ షేప్లోకి వస్తాయి. ఈ షేప్ అనేది సముద్రం ఉపరితలం వరకు చేరుకొని ఆ నక్షత్రం యొక్క ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకోవడంలో సహాయం చేస్తుంది. ఇలాంటి వాటర్ వరల్డ్స్లో మీకు ఇలాంటి షేప్లో ఏలియన్స్ కనిపిస్తాయి.
ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లానెట్స్ శాస్త్రవేత్తలను చాలా అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఆ ప్లానెట్స్లో ఉండే మెయిన్ స్పెషాలిటీ టైడల్లీ లాక్ విత్ దర్ స్టార్స్. మూన్ అనేది మన భూమితో టైడల్లీ లాక్, అంటే దీని అర్థం చంద్రుడు ఎప్పుడు కూడా ఒకే ఫేస్ని భూమి వైపు పెట్టి ఆర్బిట్ చేస్తాడు. సేమ్ ఇదే విధంగా ప్లానెట్స్ కూడా వాటి స్టార్స్తో టైడల్లీ లాక్డ్, అంటే అవన్నీ ఒకే డైరెక్షన్ని వాటి నక్షత్రం వైపు పెట్టి ఆర్బిట్ చేస్తాయి. ఇలా ఉండడం వల్ల రిజల్ట్ ఏమిటంటే ఒక సైడ్ ఎప్పుడు వేడిగా ఉండే హై టెంపరేచర్ స్టార్ వైపు ఉంటుంది, రెండవ సైడ్ ఎప్పుడు కూల్గా ఉండే అంతరిక్షం వైపు ఉంటుంది. ఇలాంటి ప్లానెట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. అది లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. చల్లని గాలి సింక్ అయ్యి వేడిగా ఉండే భాగానికి ట్రావెల్ చేస్తుంది, మళ్ళీ అదే గాలి అక్కడ వేడయ్యి తిరిగి చల్లని భాగానికి ట్రావెల్ చేస్తుంది. ఈ ఫెనామినా అనేది అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని కాపాడుతుంది, టెంపరేచర్ డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇలాంటి ప్లానెట్స్ పైన లైఫ్ అనేది ఈ విధంగా ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇలాంటి ప్లానెట్స్ పైన జీవం ఉంటే అది ఎలా ఉంటుంది. అక్కడ గాలులు వేగంగా నిరంతరం వేస్తూనే ఉంటాయి. ఆ ప్లానెట్ యొక్క లుక్ చూడడానికి ఎలా ఉంటుంది. అక్కడ చెట్లు నలుపు రంగులో ఉంటాయి, ఎందుకంటే ఆ భాగంలో ఎప్పుడు సన్సెట్ మాత్రమే ఉంటుంది, అది కూడా 24 గంటలు. ఈ లిమిటెడ్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి బ్లాక్ కలర్ అనేది మంచిగా సూటబుల్ అవుతుంది. అన్లైక్ మన భూమి మీద ఉండే ప్లాంట్స్ అన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇంకా అక్కడ ఉండే జంతువులు కూడా ఈ స్ట్రక్చర్లో ఉంటాయి, ఒక ఫిల్టర్ ఫీడింగ్ స్ట్రక్చర్. ఎందుకంటే గాలి అనేది చాలా వేగంగా వేస్తూ ఉంటుంది, కాబట్టి ఆర్గానిక్ పార్టికల్స్ వాటంతటవే మీ దగ్గరకు వస్తాయి. మీరు కేవలం ఆ వేస్ట్ని ఫిల్టర్ అవుట్ చేసి ఆర్గానిక్ పార్టికల్స్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. ఈ హైపోథెటికల్ క్రియేచర్కి ల్యాండ్ వేల్ అని పేరు పెట్టారు. ఇది ప్యూర్ ఒక ఏలియన్ జీవి. ఇంట్రెస్టింగ్ రైట్? కొన్ని ప్లానెట్స్ లైక్ కెప్లర్ 62f ఇది ఆల్మోస్ట్ ఎర్త్ లాగానే ఉంటుంది, కానీ దీనికి మాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఒకవేళ ఏలియన్స్ ఇక్కడ జన్మిస్తే అవి ఎలా కనిపిస్తాయి. ఇది జెనెటిక్ అల్గారిథం ద్వారా క్రియేట్ చేయబడిన ఒక ఏలియన్ మోడల్. ఈ ఏలియన్కి 8 కాళ్ళు ఉంటాయి. ఈ స్ట్రక్చర్ అనేది ఈ ప్లానెట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది హై గ్రావిటీని కంబట్ చేయడానికి. ఇంకా కొన్ని క్రియేచర్స్ లైక్ మడ్పాడ్ ఇది 1 మీటర్ పొడవు ఉన్న ఏలియన్ జీవి, దీనికి 4 కాళ్ళు ఉంటాయి. ఈ మడ్పాడ్స్ అనేవి ఇంకో స్పెషల్ ప్లానెట్ పైన కూడా జీవించగలవు. సైంటిస్టుల కాలిక్యులేషన్ ప్రకారం ఇది భూమికి చాలా సిమిలర్గా ఉంటుంది, అందుకే అక్కడ చాలా విచిత్రంగా ఉండే ఏలియన్ జీవులు చూడడానికి కనిపిస్తాయి. వైజ్ఞానికుల ప్రకారం ఈ ప్లానెట్ ఒక టైడల్లీ లాక్డ్ ప్లానెట్ అవుతుంది, సేమ్ ముందు చెప్పిన ప్లానెట్ లాగానే. కానీ తేడా ఎక్కడ ఉంటుందంటే అది ఆర్బిట్ చేస్తున్న స్టార్ అనేది సూర్యుడి కంటే చాలా చిన్నగా ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ అయి ఉంటుంది. అది ఈ విధంగా రెడ్ గ్లో చేస్తుంది. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోగలరు ఇక్కడ ప్రపంచం ఎలా ఉంటుందని. చాలా దిమ్ముగా రెడ్ కలర్లో ఉండే వాతావరణం, ఇంకా చుట్టుపక్కలంతా సేమ్ భూమిలాగానే వాటర్ ఫాల్స్, రివర్, ఇంకా ఫారెస్ట్లు కూడా ఉంటాయి. గ్లీజీ 581g ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లానెట్ లాంటిది. దీన్ని మనం గుర్తించాం. రెడ్ డ్వార్ఫ్స్ అనేవి ఈ యూనివర్స్లో చాలా సంఖ్యలో ఉన్నాయి. అవి ఎనర్జీని చాలా స్లోగా బర్న్ చేస్తాయి, అందుకే వాటి లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ అనేది దాన్ని ఆర్బిట్ చేస్తున్న ప్లానెట్ పైన జీవం మొదలవడంలో సహాయం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన ప్లానెట్స్ అన్ని ఏదో ఒక స్టార్ని ఆర్బిట్ చేస్తున్నాయి, అందుకే ఇవన్నీ ప్లానెట్స్ అయ్యాయి. అయితే చంద్రుడి మీద కూడా ఏలియన్ లైఫ్ పాసిబుల్ అవుతుందా? మీరు రాత్రి సమయంలో ఆకాశంలో చూసినప్పుడు సూర్యకాంతిని తీసుకొని రిఫ్లెక్ట్ అయ్యి మెరుస్తూ ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అయితే ఈ అనంత కోటి విశ్వంలో జీవం కలిగి ఉన్న ఏదైనా ఒక ఉపగ్రహం ఉండే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే అక్కడ జీవులు ఇంకెంత విచిత్రంగా ఉంటాయి. అక్కడ ఉండే జీవులను ఏలియన్స్గా బాప్ అని చెప్పవచ్చు, ఎందుకంటే అవి గ్రహం మీద కాకుండా ఒక ఉపగ్రహం మీద జన్మించాయి. అక్కడ ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు వీటి మోడల్ కూడా ఈ విధంగా చెప్పారు. మొదటగా జూపిటర్ అంత విశాలంగా ఉండే ఒక జైంట్ వాటర్ క్లౌడ్ ప్లానెట్ ఉంటుంది. దానికి భూమి అంత సైజులో ఉండే ఒక శాటిలైట్ ఉంటుంది. ఈ 2 బాడీస్ కలిసి ఒక ట్విన్ స్టార్ సిస్టమ్ని ఆర్బిట్ చేస్తాయి. అవి సరిగ్గా ఉండాల్సినంత దూరంలో ఉంటాయి. ఈ ప్లానెట్స్ అన్ని వాటి ఆర్బిట్లో చాలా స్టేబుల్గా ఉంటాయి. ఈ ఉపగ్రహం మీద వల్కానిక్ యాక్టివిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీని కారణంగా అక్కడ గ్యాసెస్ రీసైకిల్ అవ్వడం సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఎయిర్ ప్రెషర్ భూమి కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆక్సిజన్ కూడా 30% పైగా ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రోనాట్ ఈ శాటిలైట్ని చూడడానికి తన స్పేస్షిప్ నుంచి బయటకు వచ్చాడంటే ఈ ప్రెజర్ని తట్టుకోలేక వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రెజర్ చాలా ఎక్కువ కారణంగా అతను తన శ్వాసన కూడా సరిగ్గా తీసుకోలేడు. ఇది ఎలా ఉంటుందంటే అతను బయటకు రాగానే ఏదో ఒక అదృశ్య శక్తి తనను కిందకి లాగేస్తున్నట్టు ఉంటుంది. ఈ గ్రహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఉన్నవి ట్విన్ స్టార్ సిస్టంలో. అంటే ఇక్కడ ఈ అధిక సూర్యరశ్మిని ఏ జీవులైతే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాయో అవి తొందరగా డెవలప్ అవుతాయి. సన్ బేస్ లైఫ్ అంటే ముఖ్యంగా చెట్లు. అందుకే ఈ ఉపగ్రహం పైన 1 నుండి 2 కిలోమీటర్ల పొడవున చెట్లు, పెద్ద పెద్ద అడవులు ఉంటాయి. ఈ అడవంతా ఈ ఉపగ్రహంలో 90% ల్యాండ్ని ఆక్రమించుకుంటుంది. వాయుమండలం యొక్క డెన్సిటీ ఎంత హైగా ఉంటుందంటే అక్కడ అట్మాస్ఫియర్ ఒక గ్యాస్తో ఉన్న సముద్రంలాగా అనిపిస్తుంది. ఇవన్నీ కలిసి ఎలాంటి ఏలియన్కి జన్మనిస్తాయంటే అవి చాలా సులభంగా ఆకాశంలో ఎగరగలిగేలా ఉంటాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద జీవులు జన్మిస్తాయి, అంటే స్కై వేల్స్ ఉంటాయి. అవి చాలా ఈజీగా గాల్లో ఎగురుతాయి. ఏలియన్ లైఫ్ ఇక్కడ ముఖ్యంగా ఆకాశం కోసమే ఇవాల్వ్ అవుతుంది. ఇలా ఎగురుతున్న పక్షులను తినడానికి పెద్ద పెద్ద ఈ రకమైన చెట్లు కూడా జన్మిస్తాయి, లైక్ ద బగోడా ట్రీ. ఇవి తన మీద నుంచి వెళ్తున్న జీవులను కూడా తినేయగలవు. వీటితో పాటు ఇక్కడ పెద్ద కైట్ షేప్లో ఉండే ఏలియన్స్ కూడా జన్మిస్తాయి. ఇంకా పెద్ద బెలూన్ షేప్లో ఉండే ఏలియన్స్ కూడా ఉంటాయి. అవి డెన్స్ అట్మాస్ఫియర్లో తేలుతూ ఉంటాయి. ఇంకా పెద్దగా ఉండే స్కేవెంజర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రపంచం ఎలా ఉంటుంది? ఇది మన ప్రపంచంతో పోలిస్తే పూర్తిగా వేరు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తగా వినండి. మన భూమి మీద ఉండే ఈ 3 రకాల జీవులను చూడండి.
ఈ మూడింటిని చూసిన తర్వాత ఈ మూడింటిలో కామన్గా ఏది ఉందో మీరు చెప్పేస్తారు. ఎస్, రెక్కలు, వింగ్స్. కానీ ఆ వింగ్స్ అనేవి మూడింటికి ఏ విధంగానూ రిలేటెడ్గా లేవు. ప్రతి జీవి యొక్క వింగ్స్ అనేవి దాని అవసరం ప్రకారం ఇవాల్వ్ అయ్యాయి. అంటే దీని అర్థం మొదటగా ఒక రెక్కలోని జీవి పుట్టి దాని నుంచి అన్ని రకాల పక్షులు ఇవాల్వ్ అయ్యాయని కాదు. ఇండిపెండెంట్లీ ప్రతి జీవి దాని అవసరం ప్రకారం ఇవాల్వ్ అయ్యింది. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఏముందో గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రపంచం అంతా 3.5 బిలియన్ సంవత్సరాల పురాతనమైనది. ఈ భూమిపైన చాలా ఎవల్యూషన్ జరిగాయి. అయితే వీటన్నింటిలో ఇంటెలిజెన్స్లో ఏ జీవి అయినా ఇవాల్వ్ అయ్యిందంటే దానికి ఆన్సర్ 0. ఈ ప్రకృతికి ఈ జీవులకు ఇంటెలిజెన్స్ అనేది మనం ఆలోచిస్తున్నంత అవసరం కాదు. వేరే జీవులు లైక్ లయన్, షార్క్, స్నేక్స్కి ఇంటెలిజెన్స్ అనేది మన ప్రజలకు ఉపయోగపడినంత ఈ జీవులకు ఉపయోగపడదు. అందుకే ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రకృతికి అంత స్పెషల్ ఏం కాదు. ఇది ఒక వాస్తవం. మనలాంటి ఇంటెలిజెన్స్ లైఫ్ ఈ యూనివర్స్లో ఉండడం చాలా రేర్. అందుకే ఈ విషయం మనల్ని చాలా స్పెషల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు చూసినప్పుడల్లా గర్వంగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒక మనిషి రూపంలో జన్మించారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూస్తున్నారో ఆ విధంగా మరి ఏ జీవి చూడలేదు. ఎందుకంటే మీలో ఉన్న పొటెన్షియల్ మరి ఏ జీవిలోనూ చూడడానికి దొరకదు. ఎవరికి తెలుసు మళ్ళీ మనకి ఈ ఛాన్స్ వస్తుందో లేదో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.